అందరికీ నమస్తే అండి. రెండో రోజు ఉదయమే తిరుమల కొండ దిగి శ్రీకాళహస్తికి బయలుదేరాం. తిరుపతి బస్టాండ్లో టిఫిన్ కోసం ఆగినప్పుడు ఇక్కడ అమ్మవారి పేరుతో అడుక్కోవడం కొంత విచిత్రంగా అనిపించింది. అయితే పిల్లలకి ఎలా అడగాలో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది కొంచెం బాధాకరంగా కూడా అనిపిస్తుంది. తర్వాత మేము శ్రీకాళహస్తికి బయలుదేరాం. శ్రీకాళహస్తి పంచభూత లింగాల్లో ఒకటి. ఈ లింగాన్ని వాయులింగం అని అంటారు. నిత్యం రాహుకేతు పూజలు జరుగుతాయి. అంతేకాకుండా వివాహం కాని వారి కోసం కూడా ఇక్కడ పూజలు చేస్తారంట. ఈ శ్రీకాళహస్తి రాజగోపురం గురించి ఒక విశేషం కూడా ఉంది. బ్రహ్మంగారు కాళహస్తి గోపురం కూలిపోతుందని ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం చెప్పారట. అదే విషయం 2010లో మనకి లైలా తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు రాజగోపురం నిజంగానే కూలిపోయింది. తర్వాత దీన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఇక్కడ గుళ్ళోని ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. మాకు లోపలికి ఫోన్స్ అలౌ చేయకపోవడం వల్ల నేను గూగుల్ నుంచి కొన్ని ఫొటోస్ తీసి పెట్టాను. కొండ మీద భక్త కన్నప్ప గుడి కూడా ఉంది. గుడి చూడడానికి చాలా బాగుంది. దాని యొక్క ఆర్కిటెక్చర్ మనకి తిరుపతి కన్నా కాళహస్తిలో మనం ఎక్కువ ఆర్కిటెక్చర్ని అంతా చక్కగా చూడొచ్చు. కాళహస్తి దర్శనం తర్వాత మేము ఇక్కడి నుంచి కాణిపాకం బయలుదేరాం. చాలా తక్కువ డిస్టెన్స్ ఏనండి. ఇక్కడ కాణిపాకం మనం వినాయకుడి గుడి ఉందని చెప్తారు కదా, ఈ వినాయకుడిని వరసిద్ధి వినాయకుడు అంటారు. 1000 ఏళ్ళ క్రితం నాడే కట్టారంట ఈ గుడిని. ఈ వినాయకుడు స్వయంభూ వినాయక్ అని కూడా అంటారు. ఇది పుట్టిన దగ్గర నుంచి పైకి అలా పెరుగుతూ ఉందటండి. తర్వాత ఈ దేవుడిని సత్యప్రమాణాల దేవుడిగా కూడా చెప్తారు. ఇక్కడికి వచ్చి మనం ఏదైనా ఒక మాట తీసుకుంటే ఆ మాట మీద నిలబడుతూ ఉంటామంట. 1000 ఏళ్ళ క్రితం ఫస్ట్ కులోత్తుంగ చోళుడు అనే ఒక రాజు కట్టాడంట. తర్వాత దీన్ని విజయనగర రాజులు బాగా డెవలప్ చేశారంట. గుడి చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. వెంటనే దర్శనం అయిపోయింది. కాణిపాకం దర్శనం అవగానే మేము వెల్లూరు బయలుదేరామండి. దీన్నే ఇప్పుడు శ్రీపురం అంటారు. గోల్డెన్ టెంపుల్, స్వర్ణ దేవాలయం కూడా అంటారు. ఇక్కడ ఎవరున్నారో మీకు తెలుసా? లక్ష్మీనారాయణి అమ్మవారు. అయితే మేము వెల్లూరు వెళ్ళగానే ఈవినింగ్ అయిపోయింది. అక్కడ మేము స్టార్టింగ్లోనే ఆర్చ్ అవన్నీ చూసి చాలా బాగా అనిపించింది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా చాలా డెవలప్మెంట్ జరిగింది అనిపిస్తుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్రీగా మేము వెళ్ళాం, కానీ ఇప్పుడు ఒక 150 రూపీస్ టికెట్ కూడా పెట్టారు ప్రతి ఎవ్రీ పర్సన్కి. అక్కడి నుంచి ఆ టికెట్ కొనుక్కున్న దగ్గర నుంచి మనం 1.5 కిలోమీటర్ నడవాలి. పెద్దవాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ ఉంది, కానీ మనం 1.5 కిలోమీటర్ చాలా ఓపిక్గా టైం చూసుకొని వెళ్ళాలి. గుడి అంతా కూడా శ్రీచక్రంలో నిర్మించారన్నమాట. అయితే ఈ వాక్ చేస్తున్నంతసేపు కూడా మనకి చాలా ఆధ్యాత్మిక విషయాలు, అన్ని మతాలకు సంబంధించినవి, క్రిస్టియానిటీ, తర్వాత హిందూ, ముస్లిం అన్ని విషయాలు కూడా మనకి ఉంటాయి. అవన్నీ నెమ్మదిగా చదువుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా గార్డెన్ చాలా బాగా డెవలప్ చేశారు. విగ్రహాలు మధ్యలో విగ్రహాలు పెట్టారు, చాలా బాగున్నాయి. ఆ విగ్రహాలు ఒక ఆర్కిటెక్చర్ అన్నీ కూడా చాలా చక్కగా చేశారు. మనం అలా లోపలికి వెళ్ళేసరికి గోల్డెన్ టెంపుల్ మాత్రం చాలా మధ్య చుట్టూ 3 పక్కల నీరు, ఒకవైపు మాత్రం వే ఉంటుంది. అప్పుడే మేము వెళ్ళే టైంకి హారతి ఇస్తున్నారు. చాలా ఎక్కువ రష్ ఉంది, కానీ చక్కగా అమ్మవారి దర్శనం జరిగేసరికి ఈవినింగ్ అవడం వల్ల డే టైంలోనూ ఉన్నట్టు, తర్వాత నైట్ టైంలో లైటింగ్తో చూడడం వల్ల మాకు చాలా బాగా అనిపించింది. ఆ రోజు వెల్లూరు దేవాలయం గోల్డెన్ టెంపుల్ అయిపోగానే మేము అరుణాచలంకి బయలుదేరాం. అది మా నెక్స్ట్ వ్లాగ్లో చూడబోతున్నారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.